వెల్కమ్ టు ద వెహికల్ బజార్. నేను మీ హసన్, డైరెక్ట్ కస్టమర్ కార్స్ బయింగ్ అండ్ సెల్లింగ్, కడప డిస్టిక్, పొద్దుటూరు. ఈరోజు మీ ముందుకి టొయోటా ఇథియోస్ లీవా వెహికల్ తీసుకొని వచ్చాయండి. మంచి కండిషన్లో ఉన్న వెహికల్, మంచి మోడల్ వెహికల్ అనమాట, డీజిల్ వేరియంట్. ఒకసారి ముందుగా మీరు అవుట్లుక్ చూసుకోవచ్చు ఎలా ఉందనేసి. మంచి కండిషన్లో ఉంది. మోడల్ వచ్చేసి 2016 2016 మోడల్ వెహికల్ అనమాట. టొయోటా ఇథియోస్ జీడీ అనమాట. ఇది లీవా ఫ్యామిలీకి కావచ్చు, అలాగే ట్రావెల్స్ కావచ్చు, 2-in-1 పర్పస్కి పనికి వస్తుందండి. చాలా బాగుంది. అవుట్లుక్ చూసుకోవచ్చు, మీరు 360 degrees వ్యూ చూసుకోవచ్చు ఎలా ఉందనేసి. ఇది వచ్చేసి ఇదన్నీ చూసుకోవచ్చు, టొయోటా ఇథియోస్ లీవాలో జీడీ అనమాట. ఇది జీడీకి మీకు వీడీకి తేడా ఏమంటే, జీడీకి మీకు అలెవిల్స్ రావండి, చూసుకోవచ్చు, అలెవిల్స్ రావు. అలాగే మీకు వీడీకి వచ్చేసి అలెవిల్స్ వస్తాయి. అలెవిల్స్ రావడం వల్ల మీకు లుక్ కొద్దిగా ఉంటుంది, కానీ మైలేజ్ మాత్రం మీకు డ్రాప్ అవుతుంది, మీకు మైలేజ్ తక్కువ వస్తుంది. అలెవిల్స్ రాని వెహికల్ జీడీ వెహికల్ మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఇందులో మీకు వేరియంట్స్ కూడా ఇథియోస్ లీవాలో మీకు వేరియంట్స్ జీడీ, వీడీ, అలాగే విఎక్స్డీ అయితే ఉంటాయి అనమాట. వీడీకి విఎక్స్డీకి పెద్ద తేడా ఉండదు. జీడీకి కూడా అలెవిల్స్ తప్ప మిగతా తేడా అయితే ఉండదు అనమాట. మీకు 3 దానిలకు కూడా మీకు పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంటర్ లాకింగ్, అలాగే ఇయర్ బ్యాగ్స్ కూడా వస్తాయన్నమాట. ఒకసారి చూసుకోవచ్చు అండి అవుట్లుక్ ఎలా ఉందనేసి. టాప్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా మీకు టెన్స్ అయితే లేవు అనమాట. వెల్ మెయింటెనెన్స్ వెహికల్, లో రీడింగ్ వెహికల్ అనేది తిరిగింది, లో రీడింగ్ వెహికల్ అనమాట. ఇది డీజిల్ వేరియంట్ కావడంతో మీకు మైలేజ్ కూడా బాగా వస్తుంది. ఇది మీకు 20+ మీకు మైలేజ్ అయితే వస్తుంది. ఒకసారి ఇంటీరియర్ చూసుకోవచ్చు ఎలా ఉందనేసి. చూసుకోవచ్చు అండి, ఇది ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ అయితే లేదు, మంచి కండిషన్లో ఉంది అనమాట. ఇది ఫ్రంట్ అనమాట, డ్రైవర్ సైడ్, అలాగే ప్యాసింజర్ సైడ్. ఎయిర్ బ్యాగ్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఈ సైడ్ డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగు, అలాగే ప్యాసింజర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగు, డబుల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుందండి. అది గ్లో బాక్స్ అనమాట. ఇందులో మీరు ఏమైనా లగేజ్ కావాలంటే పెట్టుకోవచ్చు, ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. గ్లో బాక్స్ ఇది ఏసీ వెన్స్ ఇవి. ఇది చూసుకోవచ్చు, మీకు 4 కూడా మీకు పవర్ విండోస్ అయితే వస్తాయి, అలాగే పవర్ స్టీరింగ్ అయితే వస్తుంది. రీడింగ్ చూసుకోవచ్చు, తిరిగింది కేవలం 94,000 కిలోమీటర్ అనమాట అండి. ఇది రీడింగ్. స్క్రీన్ వస్తుంది, మీకు బ్యాక్ కెమెరా వస్తుంది, 5 గేర్స్ అనమాట, 5+1 రివర్స్, 6 గేర్ బ్యాస్ బాక్ అని చెప్పొచ్చు. రివర్స్ కెమెరా అయితే వస్తుంది, రివర్స్ గేర్ అయితే వస్తుంది. అలాగే చూసుకోవచ్చు అండి, ఏసీ అయితే మీకు చిల్డ్ వర్కింగ్ లో ఉంది. మీకు ఏసీ వెన్స్ అనమాట, ఈ సైడ్ ఆ సైడ్ మరియు ఈ సైడ్ అయితే వస్తాయి అనమాట. ఏసీ చిల్డ్ వర్కింగ్ లో ఉంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ తో పాటు వస్తుంది. మీకు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి మీకు ఇంటీరియర్ చూపిస్తాను, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ డ్యామేజ్ లేదు, మంచి కండిషన్లో ఉంది అనమాట. చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మీకు పవర్ విండోస్ అయితే వస్తాయి అనమాట. మీకు ఇందులో స్పేస్ కూడా, డిక్కీ స్పేస్ కూడా చాలా బాగా వస్తుందండి. హైడ్రాలిక్ జాకీ అయితే వస్తుంది, అది కూడా మంచి కండిషన్లో చూసుకోవచ్చు. నేను వదిలేశాను, అయినా సరే పర్లేదు, మంచి కండిషన్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, దీని కింద మీకు విల్నెస్ స్పాండర్, జాకీ, స్టెప్ని అయితే వస్తాయన్నమాట. చూసుకోవచ్చు అండి, బూట్ స్పేస్ కూడా చాలా బాగా వస్తుంది. డీజిల్ వేరియంట్ కావడంతో మీకు 20+ మీకు మైలేజ్ అయితే వస్తుంది. మీకు ఓన్కైనా వాడుకోవచ్చు, అలాగే ట్రావెల్స్కైనా సరే. 2-in-1 పర్పస్, ప్రతి ఒక్కదానికి కూడా మీకు చాలా బాగా సరిపోతుంది అనమాట. స్పాయిలర్ కూడా ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే కస్టమర్ చేయించుకోవడం జరిగింది. టైర్స్ చూసుకోవచ్చు అండి, ఇది బ్యాక్ టైరు, ఇది ఫ్రంట్ టైర్ అనమాట. మొత్తం కూడా బ్రిడ్జ్స్టోన్ టైర్స్ చూసుకోవచ్చు. బ్రిడ్జ్స్టోన్ టైర్స్, మీకు టైర్స్ వచ్చేసి నియర్లీ 70% టైర్స్ అయితే ఉంటాయండి. ఇన్సూరెన్స్ కూడా మీకు అవైలబుల్ ఉంది. ఇన్సూరెన్స్ ఒక 2 months అయితే అవైలబుల్ ఉందండి. ఇది ఫేస్ లిఫ్ట్ కూడా న్యూ ఫేస్ లిఫ్ట్ అనమాట. ఇది చూసుకోవచ్చు. కిస్ కూడా మీకు పవర్ విండోస్ అయితే, ఇది సెంట్రల్ లాక్తో పాటు వస్తుంది కిస్. ఈ వెహికల్కి వచ్చేసి కస్టమర్ 4,20,000 రూపాయలు అయితే అడుగుతున్నారు. ఇది ఏం ఫైనల్ రేట్ కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కన్సర్న్ నెంబరు, మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. కాల్ చేయండి. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే దయచేసి అదే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, చూసుకొని నేనే మీకు కాల్ బ్యాక్ అయితే చేస్తాను. అలాగే మన అడ్రస్ విషయానికి వస్తే పొద్దుటూరు అండి, మైత్కూరు రోడ్డు టు పొద్దుటూరు పై రోడ్లో KTM బైక్ షోరూమ్ వస్తుంది, దాని ఆపోజిట్లో అయితే ఉంటుంది. మీకు గూగుల్లో సెర్చ్ చేసినా సరే వస్తుంది అనమాట. ద వెహికల్ బజార్ అనేసి గూగుల్లో సెర్చ్ చేసినా సరే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కన్సర్న్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.